సినిమా బాగుండింది కానీ ఆ 3 parts లో ఉండింది. సెకండ్ పార్ట్ ఇంకా బాగుండింది. ఇంకా అందరు అబ్బాయిలకి ఇదే డ్రీమ్ లాగా. ఆ, నేను నేను తెలుగు సినిమా ఇట్లాగా ఎప్పుడు చూడలేదు. సో నాకు హిట్ అయింది. ఏంటి? యా, డబ్బింగ్ అర్థమైంది. యా, థ్యాంక్స్. కొంచెం ప్యూర్ తెలుగు లాగా డబ్ చేశారు. బట్ ఓవరాల్ గా మూవీ డైలాగ్స్ అండ్ డబ్బింగ్ బాగున్నాయి. బీజిఎం సూపర్ ఉంది. చాలా మంది లాగ్ ఉంది, కొంచెం యావరేజ్ ఉంది. అంటే కొద్దిగా 1-2 సీన్స్ అలా ఉన్నాయి కానీ వేరే సీన్స్ అన్ని చాలా బాగున్నాయి. చాలా బాగుంది, చాలా బాగుంది. డబల్ యాక్షన్ చాలా బాగా చేశారు యశ్ గారు. నలుగురు హీరోయిన్స్ ని పెట్టారు కదా, మరి కరెక్ట్ గా బ్యాలెన్స్ చేయగలిగారా? చేశారు. అంటే వాళ్ళ యశ్ లైఫ్ లో వాళ్ళ ప్రెసెన్స్ ఏంటి, వాళ్ళని ఎలా చూసుకున్నాడు అనేది మూవీ. మీరు అంటే యాజ్ ఎ లేడీ డైరెక్టర్ గా సినిమా చూసినప్పుడు ఏమనిపించింది? అంటే ఎంత పెద్ద పాన్ ఇండియా సినిమా తీశారు. చాలా బాగుంది, చాలా బాగా డైరెక్ట్ చేశారు. అంటే ఎంతసేపు ఇవే మూవీస్ కాదు, ఒక లేడీ డైరెక్టర్ మూవీ డైరెక్ట్ చేసినప్పుడు కూడా ఇలా ఇలా తీయచ్చు అనే ఒక చిన్న ఇది ఉంది. లేదు, అంత వల్గారిటీ ఏం లేదు, జస్ట్ నార్మల్ మూవీ అంతే. ట్రైలర్ కట్ లో చాలా వరకు నార్మల్ మూవీ బట్ గ్రాండియర్ గా ఉంది. ట్రైలర్ లో చూపించిన చాలా వరకు ఇందులో చూపించారు, కట్ చేశారు. సీన్స్ చాలా బాగున్నాయండి, అలా ఏం లేదు. బట్ ఉంటుంది, కొంతమంది మెచ్యూర్డ్ ఆడియన్స్ ఉంటారు. నేను యాక్చువల్గా యశ్ కోసమే వెళ్ళాను మూవీ, అండ్ నా ఫేవరెట్ యాక్ట్రెస్ నయనతార, సో వాళ్ళ కోసం వెళ్ళాను. బట్ నేను ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, ఇక్కడ ఉన్నది ఒకటి. బట్ ఓవరాల్ గా మూవీ వాజ్ గుడ్. అంటే బ్యాడ్ టాక్ అని కాదండి, అది ఎలా ఉందంటే ఒక మెచ్యూర్డ్ మూవీ ఇది. ఎలా అంటే ఏదో 4 పాటలు 4 ఫైట్ అట్లా కాకుండా ఒక మనిషి ఒక లైఫ్ ఎలా స్పాయిల్ చేసుకుంటాడు, వాళ్ళ డెసిషన్స్ వల్ల ఫ్యామిలీ ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది అనేది మూవీ. అది బాగా చూపించారు. యా, ఎవరైనా చూడొచ్చు. హైలైట్స్ యశ్ యాక్టింగ్ అండ్ బీజిఎం, డైరెక్టర్. నాకైతే నచ్చింది అన్న, నాకైతే చాలా నచ్చింది సినిమా. నేనైతే డిసప్పాయింట్ అవ్వలే, కొంచెం లాగ్ ఉందని అంతే. 20 minutes కట్ చేయొచ్చు మూవీలో, కానీ మూవీ అయితే నాకు నచ్చింది. నెగిటివ్ టాక్ ఎందుకు వస్తుందో తెలియదు. అంటే బేసికలీ సినిమా కంటెంట్ వేరు, వాళ్ళు ప్రమోట్ చేసింది వేరు. వాళ్ళు యాక్షన్ సినిమా లెక్క ప్రమోట్ అని ఒకటే చెప్తున్నా, టాక్సిక్స్ యూత్ కి ఎలా నచ్చాలో కనెక్ట్ అయ్యే సినిమా తీసిరు. కాకపోతే ఇంకా బాగా తీసాడు, ఇంకా బాగుంటుండే. సినిమాలో ఫైట్స్కి చూడొచ్చు, ఆయన లుక్కి చూడొచ్చు, నయనతార యాక్టింగ్ చూడొచ్చు. సినిమా మాత్రం చాలా బాగుంది. నయనతార ఇలా హీరోకి అన్న తమ్ముని క్యారెక్టర్ చేసింది, ఆమె యాక్టింగ్ బాగుంది, బీజిఎం బాగుంది. ఇలా సినిమాలో మాత్రం మ్యూజిక్ ఒక్కటి చాలా ఓకే, బాగుంది. మ్యూజిక్ మాత్రం పెద్ద పిల్లలని చెప్పొచ్చు. సినిమా రాసి పెట్టుకొని ఇది పెద్ద బ్లాక్ బస్టర్ కొడుతుంది. ఎందుకంటే ఇంకా లేడీ డైరెక్టర్ తీసిందంటే ముందుగా మనకి హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే ఒక లేడీ తీసిందంటే మామూలు మాట కాదు, మనం ఎంకరేజ్ చేయాలి అలాంటి. కానీ ఇంకా సినిమా ఇంకా బాగా తీసుడు, ఇంకా బాగుంటుండే. చిన్నపిల్లలు మాత్రం సినిమాకి చూడలేరు, ఓన్లీ యూత్ తప్ప వాళ్ళే చూస్తారు. ఫైట్స్ ఒకటి బాగున్నాయి, ఎలివేషన్స్ బాగున్నాయి. ఇంకా అంతకుమించి ఇది ఏం చెప్పలేదు. రాసి పెట్టుకోండి. యశ్ గారు ఇంకా బాగా తీయాలండి మీరు నెక్స్ట్ టైం సినిమా తీస్తే. స్టోరీలు కూడా మంచి తీసుకోండి, కొద్దిగా స్టోరీ కొద్దిగా బాగుంటే ఇంకా బాగుంటుందని కోరుకుంటున్నా. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్, సూపర్. నాట్ మెసేజ్ ఇఫ్ యూ గో డీప్ అండ్ డీపర్ ఇంటూ సంథింగ్. మనం మామూలుగా ఈ సినిమాలో చూసాం కదా, అలా ఒక కాన్సెప్ట్ పట్టుకొని మనం డీప్గా వెళ్ళిపోతే మనం లైఫ్లో అన్నింటినీ ఎలా కోల్పోతాం అనేది ఈ మూవీ భయ్య. చాలా మంది ఇది నార్మల్ ఆడియన్స్ కి అర్థం అవుతుందా? లైక్ ఓన్లీ గ్రోన్ అప్ కే చూడాలి అన్నప్పుడు వాళ్ళే చెప్పారు కదా. నాట్ గ్రోన్ అప్స్, యూ షుడ్ కనెక్ట్ టు ద మూవీ. సో యూ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఏ రొటీన్ వే ఆఫ్ మూవీ అండ్ రొటీన్ వే ఆఫ్ టెల్లింగ్ ద స్టోరీ. If you leave yourself outside and you should leave your foot outside and enter into the theaters, definitely will connect to the audience కి అర్థం అవుతుందంటారా? అర్థం అవుద్ది బ్రో, అంటే కొంచెం తగ్గి చూడాలన్నమాట. అంటే ఇప్పుడు నాకు సాంగ్ రావాలి, ఇప్పుడు నాకు ఇలా డిమాండ్స్ లేకుండా వాట్ దే ఆర్ షోయింగ్ ఎగ్జాక్ట్లీ హౌ యూ నీడ్ టు కనెక్ట్ టు ద మూవీ అనేది మీరు చూడాలి. ఇప్పుడు బుక్ చదువుతున్నాను అనుకో, పేజ్కి మారిపోతుంటుంది స్టోరీ. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ హీ వాస్ రైటింగ్ ఎగ్జాక్ట్లీ. హైలైట్స్ అంటే యాక్షన్ సీక్వెన్సెస్ భయ్యా. సో ఇట్ వాస్ కంప్లీట్లీ హాలీవుడ్ లెవెల్, నాట్ ఏ ఆర్డినరీ లెవెల్. అంటే మనం రెగ్యులర్గా చూసే సినిమా లెవెల్ కాదు ఇది, చాలా ఎక్స్ట్రాడినరీగా తీశారు. కష్టమే అది కష్టమే కానీ బట్ యూత్ హూ రియల్లీ లవ్స్ ద మూవీస్ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ దిస్ మూవీ.
కేజీఎఫ్ దీనికి సంబంధం లేదు బ్రో. కేజీఎఫ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ మూవీ. సో యూ నీడ్ టు ఎంజాయ్ దిస్ మూవీ యాజ్ టాక్సిక్. నలుగురు హీరోయిన్స్ పెట్టారు, మరి జస్టిఫికేషన్ అయిందా? అయినట్లే పక్క. వాళ్ళ క్యారెక్టర్స్ వెరీ క్లీన్ అండ్ బోల్డ్. క్యారెక్టర్స్ మాత్రం చాలా బాగా రాసుకున్నాడు. బోల్డ్నెస్ చాలా ఎక్కువ పెట్టారు. లేడీ డైరెక్టర్ యా పెట్టాడు, కానీ అదేంటంటే మీకు రివీలింగ్గా లేవు అనమాట సీన్స్. మీకు అంటే ఎక్స్పోజింగ్ ఇట్లాంటి అన్నెసెసరీ ఆస్పెక్ట్స్ని కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఇఫ్ దేర్ ఇస్ ఎన్ అఫేర్, ఇట్ హ్యాస్ షోన్ యాజ్ అన్ అఫేర్. వాళ్ళు అలా చేసుకున్నారని చూపించారు తప్ప ఏం చేసుకున్నారని చెప్పి మనమేమి అన్నెసెసరీ ఆస్పెక్ట్స్ ఏం అంత సీన్ కట్ ఏం అసలు లేవనుకుంటా బ్రో. తీయలేదు, కట్స్ ఏం లేవు. వాళ్ళు క్లీన్గానే తీశారు, తీయటమే. రేటింగ్ ఏమి 3.5.